అసలు జనవరి 26థ్ అంటే ఏంటి? ఆగస్ట్ 15థ్ అంటే ఏంటి? రెండిటికి డిఫరెన్స్ ఏంటి? 2 దేశ పండుగలే కదా! డిఫరెన్స్ ఏంటి? సో, జనవరి 26థ్ ఎవరు స్పీచ్ ఇస్తారు? ఆగస్ట్ 15థ్‌కి ఎవరు స్పీచ్ ఇస్తారు? తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆగస్ట్ 15 1947న మనకి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే మనదంటూ ఒక ఫ్రీడమ్ అనేది మనకొచ్చింది. ఆ రోజున జెండాని కింద ఉంచి పైకి తీసుకువెళ్ళి ఎగరవేస్తాం. దాన్ని ఫ్లాగ్ హాయిస్టింగ్ అని అంటాం. వేరాజ్ జనవరి 26 1950న మనకంటూ ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్న రోజు, అమల్లోకి వచ్చిన రోజు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనకంటూ ఒక రాజ్యాంగం లేదు. అంటే మన రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అని చెప్పినది ఎవ్వరికీ ఏమీ తెలీదు. అలా కాదు, మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలని చెప్పిన ఉద్దేశంతో కొంతమంది పెద్దలు కలిసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచి, అంటే మన డ్యూటీస్ ఏంటి, రైట్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నిటినీ అమల్లోకి తీసుకొచ్చిన రోజే జనవరి 26. ఆల్రెడీ మనకి ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి ఆ రోజు ఏం చేస్తామంటే ఫ్లాగ్ ఆల్రెడీ పైకే ఉంటుంది. దాన్ని అన్ఫర్లింగ్ అని అంటాం. దాన్ని ఓపెన్ చేస్తారనమాట. సో ఓపెన్ చేసి ఇది ఓపెన్, ఇది యాక్ట్, ఇది ఎవరికైనా ఒకటే అని చెప్పని. ఎంత పవర్ఫుల్ అంటే యాక్ట్, ఒక చిన్న ఫార్మర్ కూడా గవర్నమెంట్ మీద కోర్టులో కేసు వేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ చిన్న ఫార్మర్ వెనక మన రాజ్యాంగం పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ అని ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ ఎవరికైనా సమానమేనండి. అది చిన్న పేదవాడికైనా, రైతుకైనా, పెద్ద పెద్ద మిలియనీర్స్కైనా, బిలియనీర్స్కైనా, పొలిటీషియన్స్కైనా, ప్రైమ్ మినిస్టర్కైనా ఎవరికైనా సమానమే. ఈ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసే యొక్క బాధ్యత ఎవరికి పెట్టిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టింది. ఈ ప్రెసిడెంట్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పని కూడా అంటాం. సో అందుకని చెప్పని జనవరి 26న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో స్పీచ్ ఇస్తే ఆగస్ట్ 15న ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ ఈ దేశాన్నింటినీ రూల్ చేసే వ్యక్తి, నడిపించే వ్యక్తి కాబట్టి ఆ రోజునేమో ఆగస్ట్ 15th ఏమో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తే జనవరి 26th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ ఇస్తారు. ఈ కాన్స్టిట్యూషన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఉదాహరణకి దేశం అమ్మ అనుకుంటే గనక కాన్స్టిట్యూషన్ వెన్నెముక లాంటిది. ఈ అమ్మకి వెన్నెముక లాంటిదే కాన్స్టిట్యూషన్. ఏ విధంగా అయితే బ్లాక్ బోన్ అనేది లేకపోతే మనిషి పడిపోతాడో, ఏ దేశానికైనా వాళ్ళ రాజ్యాంగం స్ట్రాంగ్గా లేకపోతే గనక ఆ దేశం కూడా కూలబడిపోతుంది. అందులో మన భారతదేశ రాజ్యాంగం అనేది చాలా రాజ్యాంగాల్లో కంటే చాలా లెందీది, చాలా పవర్ఫుల్ అనమాట. ఇందులో మన యొక్క రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అని చెప్పనేది తెలుస్తాయి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఈ ఆగస్ట్ 15th అండ్ జనవరి 26th మాత్రం మన రాజ్యాంగం గురించి, దేశం గురించి, దేశ యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుకుంటాం. తర్వాత నుంచి పోలీసులు అంటే భయపడటం, లేదంటే కనుక పోలీసులు మనకు చెప్పాలన్నమాట. ఇవి రూల్స్ రా, ఇవి డ్యూటీస్ రా బాబు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి ఇప్పటికైనా మీకు తెలిస్తే ఓకే, తెలుసుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్తాం. ఆల్ ద బెస్ట్, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. గ్రేట్ ఇండియా. జై హింద్, జై కాన్స్టిట్యూషన్.